The next one is thermodynamic cycle. Thermodynamic cycle. What is meant by thermodynamics cycle? Okay. A system is said to be undergone a cycle if initial and final state are same. Okay. A system is said to be undergone a cycle. Initial and final states are same. So initial state final state ఒకటే అవ్వాలి. సో ఒక సైక్లిక్ ప్రాసెస్లో అంటే ఏదైనా ఒక ప్రాసెస్ కొన్ని ప్రాసెస్లు జరిగితే అందులో ఫస్ట్ అండ్ ఇనీషియల్ ప్రాసెస్ అనేది సేమ్ అవ్వాలి. అలా అయితే దాన్ని మనం ఏమంటామంటే ఆ టోటల్ సైకిల్ని మనం థర్మోడైనమిక్ సైకిల్ అంటాం. సైకిల్ ఆర్ థర్మోడైనమిక్ సైకిల్ అంటాం. సి వన్ ఎగ్జాంపుల్. This is some PV diagram. Now this is 1 point, this is 2 point. Now 1 to 2, it is one process. This is process 1, and this is 2 to 1, this is process 2. See here, the initial state ante this is starting and this is ending. So the initial and final states are same. Now this is called an thermodynamic cycle. So another point in this thermodynamic cycle. When a cycle is said to be reversible if all the process of a cycle must be reversible. Okay, దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఈ సైకిల్ ఏదైతే ఉందో ఇది రివర్సిబుల్ సైకిల్ అవ్వాలి అంటే ఇందులో రెండు ప్రాసెస్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2 ప్రాసెస్లే ఉన్నాయి. సో ఈ 2 ప్రాసెస్లు కూడా రివర్సిబుల్ అవ్వాలి. దే మస్ట్ బి 2 ప్రాసెస్ మస్ట్ బి రివర్సిబుల్. సో అప్పుడే ఇది టోటల్ సైకిల్ అనేది రివర్సిబుల్ అవుతుంది. సో అలా కాకుండా ఇఫ్ ద సైకిల్ ప్రాసెస్ సింగిల్ ప్రాసెస్ ఈజ్ ఇర్రివర్సిబుల్ దెన్ ద సైకిల్ ఈజ్ ఇర్రివర్సిబుల్. ఓకే, ఇప్పుడు ఇందులో రెండిట్లో ఒకటైనా సరే ఇర్రివర్సిబుల్ అయిందనుకో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అయితే దెన్ ద సైకిల్ ఈజ్ ఇర్రివర్సిబుల్ సైకిల్. ఓకే, అర్థమైందా? సో ఇది ఖచ్చితంగా రివర్సిబుల్ సైకిల్ అవ్వాలంటే ఖచ్చితంగా బోత్ ద ప్రాసెస్ మస్ట్ బి రివర్సిబుల్. అలా అయితేనే ఇది రివర్సిబుల్ సైకిల్ అవుతుంది. లేదు ఇందులో ఒకటి ఇర్రివర్సిబుల్ అయినా సో ద టోటల్ సైకిల్ మస్ట్ బి ఇర్రివర్సిబుల్. ఓకే, అండ్ another one, the minimum number of processes required to form a cycle. సో ఒక సైక్లిక్ ప్రాసెస్ మనం ఎలా ఒక సైక్లిక్ ప్రాసెస్ అవ్వాలి అంటే ద మినిమం నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఎన్ని? ద మినిమం నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఆర్ రిక్వైర్డ్ 2. సో మినిమం 2 ప్రాసెస్లు ఉంటే తప్ప ఏవైనా 2 ప్రాసెస్లు ఉంటే తప్ప ద ప్రాసెస్ 1 అండ్ ప్రాసెస్ 2. సో ఈ 2 ఇలా జాయిన్ అవుతాయి. సో 2 ప్రాసెస్లు ఉండాలి. అలా అయితేనే ఒక సైక్లిక్ ప్రాసెస్ అవుతుంది. సో మ్యాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు, ఇన్ఫినిటీ. ద మ్యాక్సిమం ప్రాసెస్ ఆర్ ఇన్ఫినిటీ. ద మ్యాక్సిమం ఈజ్ ఇన్ఫినిటీ. ద మినిమం మస్ట్ బి 2. ఓకే, సో ద అనదర్ వన్ ఈజ్ ద చేంజ్ ఇన్ ప్రాపర్టీస్ ఫర్ ఏ సైకిల్ ఈజ్ 0. ద చేంజ్ ఇన్ ప్రాపర్టీస్ ఫర్ ఏ సైకిల్ ఈజ్ 0. వాట్ ఇట్ మీన్? సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ ప్రాసెస్. దిస్ ఈజ్ P1 V1 and P2 V2. So see here. In this process, the properties at stage 1, P1 and V1, are changing to P2 V2. Here, the change in properties, there is a takes place in change in properties from P1 V1 to P2 V2. Okay, but in cycle, what happening? The P1 V1 is changing to P2 V2 in process 1, and again the process 2 getting reached to its initial position and again reached to initial position, but the properties of this total cycle is same. So it again reached to P1 V1 only. So the change in properties for a cycle is 0. Okay, సో మనం ఒక సైకిల్లో చేంజ్ ఇన్ ప్రాపర్టీస్ ఏమి ఉండవు, ఎందుకంటే అది తిరిగి ఇనిషియల్ స్టేట్కి వచ్చేస్తుంది, సేమ్ ప్రాపర్టీ స్టేజ్కి వస్తుంది. సో దెన్ ద చేంజ్ ఇన్ ప్రాపర్టీస్ ఫర్ ఎ సైకిల్ ఈజ్ 0, బట్ ద చేంజ్ ఇన్ ప్రాపర్టీస్ ఫర్ ఏ ప్రాసెస్ ఈజ్ వేరీ. ద చేంజ్ ఇన్ ప్రాపర్టీస్ ఫర్ ఎ ప్రాసెస్ ఈజ్ వేరీ. ఓకే, దిస్ మస్ట్ బి we have to understand. Okay.